హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. పండగ వచ్చేసింది భయ్య. నిన్న నైట్ షో హనుమాన్ అండ్ ఇవాళ మార్నింగ్ షో గుంటూరు కారం. ఫస్ట్ అయితే మనం హనుమాన్నే రివ్యూ చేద్దాం, ఎందుకంటే అది నేను ఆబ్వియస్లీ ఫస్ట్ చూశాను కాబట్టి దానికే రివ్యూ ఇద్దాం. మంచిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను 4 సినిమాలు చూస్తున్నాను, 4 సినిమాలకి రివ్యూ ఇస్తాను. అంతా అయిన తర్వాత నా లెక్కలో ఏది టాప్ అనేది కూడా చెప్తాను భయ్య. ప్రస్తుతానికైతే హనుమాన్ టాప్, నేను ఫస్ట్ చూసిన 2 సినిమాల్లో. సో హనుమాన్ మై ఫస్ట్ ఇంప్రెషన్స్, వావ్ మ్యాన్, లిటరలీ వావ్. అంతే. మన ఇండియన్ గాడ్స్ అసలు లెక్కలేనంత మంది దేవుళ్ళు ఉన్నారు మనకి, కానీ వాళ్ళని సూపర్ హీరోలుగా చూపించే సినిమాలు లిటరలీ లేవని చెప్పుకోలేము. దిస్ మూవీ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ ఎన్ ఎరా. ప్రశాంత్ వర్మ టేక్ ఎ బావ్ మ్యాన్, లిటరలీ టేక్ ఎ బావ్. ఇమాజిన్, పురాణాల్లో ఆల్రెడీ ఉన్న ఒక పార్ట్ని తీసుకుని సినిమా తీయాలంటే ఏంటి? ఫస్ట్ థింగ్, బాగా హై లెవెల్ ఆఫ్ క్యాస్ట్ పెట్టాలి, క్యాస్టింగ్ చాలా హై ఉండాలి, ఒక మంచి హై బడ్జెట్ ఉండాలి. ఇవి దానికి ఉన్న ప్రీ ప్రొడక్షన్ కష్టాలు. తర్వాత మెయిన్ బేసిక్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా ఫ్యాక్ట్స్ని తప్పుగా చెప్పకూడదు. కానీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ద స్టోరీ ఈజ్ ఆల్రెడీ అవుట్ దేర్. స్టోరీ అందరికీ తెలుసు, దానివల్లే తప్పులు చెప్పకూడదు అన్నాం. కానీ స్టోరీ మీద వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఆల్రెడీ అవుట్ దేర్. ప్రూఫ్స్తో సహా చాలానే ఉన్నాయి మనకి పురాణాల్లో. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి ప్రశాంత్ వర్మ చేసింది ద డిఫికల్ట్ పార్ట్. పురాణాల్లో ఎక్కడో మనకు తెలిసిన ఒక 2 చిన్న ముక్కల్ని తీసుకుని దాని చుట్టూ ఒక ఫిక్షనల్ కథ రాసుకున్నాడు భయ్య, విచ్ వాజ్ రియలీ అమేజింగ్. క్రియేటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్లో చూసుకుంటే చాలా బాగా చేశాడనే చెప్పుకోవాలి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అన్నాడు, మరి చూద్దాం ఇంకా ఎంత హైట్స్కి తీసుకెళ్తాడో దాన్ని. ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ద ప్రొడ్యూసర్స్ అండ్ తేజ సర్జా వీళ్ళిద్దరికీ కుడోస్ మ్యాన్. ఎందుకంటే ప్రశాంత్ వర్మని ఆ రేంజ్లో నమ్మాలి, అంత ఇది ఉండాలి అంటే దాట్స్ ఆల్సో ఎ రిస్కీ ఫ్యాక్టర్ అండ్ దే డిడ్ దట్. నాకైతే సినిమా పిచ్చిగా ఎక్కేసింది భయ్య. అందరూ చూడాల్సిన సినిమా, అది కూడా థియేటర్లో చూడాల్సిన సినిమా. అస్సలు ఆ విఎఫ్ఎక్స్కి మైండ్ పోతుంది లోపల. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. పిల్లలందరూ చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు మన దేవుళ్ళని మనం గొప్పగా చూపించుకునే సినిమాలు మన పిల్లలు చూడాలి, నెక్స్ట్ జనరేషన్ చూడాలి. ఇట్ హ్యాస్ టు పాస్ ఆన్. డెఫినెట్గా అందరూ థియేటర్లో చూడమని నేనైతే చెప్తాను. ఫర్ మెయిన్లీ బేసిక్ 3 రీజన్స్. విఎఫ్ఎక్స్ అమేజింగ్ ఉంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. సో మంచి సౌండ్ అండ్ స్క్రీన్ బాగా పెద్దగా ఉన్న థియేటర్స్ చూసుకుని వెళ్ళండి భయ్య, విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. మూవీ సెటప్కి కాస్త టైం తీసుకుంటాడు మన డైరెక్టర్, కానీ ఒక్కసారి మ్యాటర్ స్టార్ట్ అయ్యాక పెచ్చ కిక్ ఇచ్చింది భయ్య. అలా అని స్లో ఉంది అనుకోవడానికి లేదు. అందులో కూడా బిట్స్ అండ్ పీసెస్గా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మూవీకి మెయిన్ పిల్లర్స్ అంటే ప్రశాంత్ వర్మ ప్లాట్ పాయింట్ ఇస్ ద మెయిన్ థింగ్, ఆ తర్వాత విఎఫ్ఎక్స్ అండ్ బీజిఎం. ఇందాక చెప్పినట్టుగానే ఒక యాక్టర్కి ఒక డైరెక్టర్ మీద ఒక కన్విక్షన్ రావాలి, అండ్ తేజ సర్జా డిడ్ గెట్ దట్. సో దాని మూలంగానే యాక్టింగ్ కూడా చాలా ఈజీతో అండ్ చాలా బాగా చేశారు. నాట్ జస్ట్ తేజ సర్జా, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ గెటప్ సీనుకి మంచి క్యారెక్టర్స్ పడినాయి, అండ్ దే డెలివర్డ్ ఇట్ రియలీ వెల్. సముద్రగన్ గారిది ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది కూడా పురాణాలతో ఒక రిఫరెన్స్ ఉంది, డోంట్ మిస్ దట్. అది చాలా బాగా కుదిరింది, అండ్ హిస్ గెటప్ అండ్ హిస్ అటైర్ అండ్ ఆల్ ఆఫ్ దట్ చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. ఆ పాయింట్ ఏదైతే పురాణాల్లో రిఫరెన్స్ అని చెప్పానో దానికోసం ప్రశాంత్ వర్మ చేసిన రీసెర్చ్కి హ్యాట్స్ ఆఫ్ భయ్య. నిజంగా యాప్ట్గా ఉంది. అలాగే నాట్ టు మిస్ అవుట్, విలన్ రోల్ చేసిన వినయ్ రాయ్, వెన్నెల్ కిషోర్ అండ్ సత్య కూడా వాళ్ళ రోల్స్ బాగా చేశారు. హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషన్స్, ఎస్పెషలీ మన సముద్రగన్ గారు ఇచ్చే ఎలివేషన్స్ అయితే అరాచకం, అసలు అమేజింగ్ ఉన్నాయి. బీజిఎం కూడా దానికి పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేసిందనే చెప్పుకోవాలి. ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో నేను విన్నాను భయ్య, బీ వెరీ లోకల్ విత్ యువర్ స్టోరీ టెల్లింగ్ అండ్ దాట్ విల్ మేక్ ద మూవీ ఇంటర్నేషనల్ అని. ఇక్కడ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అండ్ ఒక చిన్న ఊర్లో జరిగే కథకి పురాణాలను ఇంటిగ్రేట్ చేయడం వాజ్ అన్ అమేజింగ్ ఐడియా. మన ఇండియాలో కూడా ఇంకా సూపర్ హీరో మూవీస్ రావాలి, ఇలా ఇంత రిమార్కబుల్గా తీయాలి, మన పురాణాలను అందులో ఇంటిగ్రేట్ చేయాలి. బడ్జెట్లు, యాక్టర్లు కాకుండా కంటెంట్ని నమ్ముకుని రావాలి అని మనం కోరుకుందాము. మనం కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి, అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ.